హాయ్ అండి, అందరూ బాగున్నారు. అందరూ బాగుండాలి, అందులో నేనైతే ఉండాలి. ఈ సంవత్సరం వినాయకుడిని ఇంట్లో పెట్టి పూజించే వాళ్ళకి కాదండి ఇది వర్తించదు. నేను చెప్పే విన్నపం, బయట పందిళ్ళు వేసి పందిట్లో పెద్ద పెద్ద హంగామాలు చేసి పెడతారు కదా, వాళ్ళకి ఈ మనవి అనుకుంటారు, వినపం అనుకుంటారు, ఏదైనా పర్వాలేదు. వాటికి పెద్ద పెద్ద బాక్సులకి, పెద్ద హడావిళ్ళకి, పెద్ద లైటింగ్ సెట్లకి, సీరియల్ సెట్లకి, ఎన్నిటికి పెట్టి డబ్బులు ఉంటే మనం లేని వాళ్ళకి అన్నానికి పెట్టేదానికి ఉపయోగించామనుకోండి, అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అది అన్నానికి ఉపయోగించామంటే బాగుంటుంది. ఆ 50,000, ₹1,00,000, 2,00,000 ఆడెంత పెట్టాడు, నేనెంత పెడితే అంత అయిపోతున్నాడు వినాయకుడు. ఎందుకండి ఆ హంగామాలు మనకి? బత్తితో చిన్న వినాయకుడిని పెట్టుకోండి, ఇంత వినాయకుడిని. అది బత్తితో మనం బెల్లం మొక్కిట్టినా దేవుడు స్వీకరించాడు తప్ప, మనం అలా ఏంటంటే అహంకారంతో మనం పెద్ద పెద్ద లైటింగ్ సెట్లు, సీరియల్ సెట్లు పెట్టేసి అడవిడి చేసేసి ధూమ్ధామని పెట్టేస్తే దేవుడైతే మనల్ని కరుణించడు, కాకుండా ఆగ్రహిస్తారు ఇలాంటివి చేస్తే. దయచేసి అటువంటివి మానేసి ఆ డబ్బులు ఉంటే పేదలకి, వృద్ధాశ్రమాలు అవి ఉంటాయి కదా, అటువంటి వాటికి డొనేట్ చేయండి. చాలా పుణ్యం అయితే వస్తుంది. అది మీకు పేరు కూడా వస్తుంది. మీకు ఏ గ్రూప్ అయితే పెట్టుకుంటున్నారో, ఏ పేరు అయితే పెడుతున్నారో ఆ మండపం వాళ్ళు చిన్న విగ్రహం పెట్టుకొని ఆ డబ్బులు ఎట్టుకెళ్ళి వృద్ధాశ్రమాలకు కానీ, ముసలి వాళ్ళకి కానీ భోజనాలు పంచిపెట్టి మీరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయండి. మీకు లైక్లు ప్రజలు మిమ్మల్ని చూసి ఇంకొక సంవత్సరం పెరుగుతారు మిమ్మల్ని చూసి. అలాగే ఈ సంవత్సరం అయితే ఎవరన్నా ఈ వీడియో చూసి కనీసం ఇద్దరు ఒకరన్నా మారి అలా చేస్తారని నా ఆశ. జై బోలో గణేష్ మహారాజ్కి జై.